మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాలు బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు కృప మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. మనం ఫలితం పొందాలి అన్నా, లేదు సాధించాలి అన్నా మనం చేయాల్సిన ఒక పని ఉంటుంది. అది ఏ రంగంలోనైనా. అదేమిటయ్యా అంటే ప్రారంభించి వదిలేయటం చాలామందికి తెలుసు. ప్రారంభించేటప్పుడు హడావుడి ఎక్కువగా ఉంటుంది, ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. కొంత దూరం అయ్యాక మనిషి కొనసాగించలేక చతికిల పడతాడు. చదివే కాదు, ఆటలే కాదు, ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఇక నిరాశతో కొన్నిసార్లు తలపోటు ఎక్కువైపోతానే ఉంటుంది. కారణం ఏమిటి? వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆనందించావుగా, ఇప్పుడు రాను రాను వ్యాపారం సంవత్సరాల్లోనూ అలాగే విస్తరిస్తూ వచ్చిందనుకో, కానీ నీకు లోపల మనశ్శాంతి ఉండదు. కారణం ఏంటంటే దానిలోని లోపాలు, ఇరుకులు, ఇబ్బందులు తట్టుకోలేక ఇక ఆపేస్తాను, దివాళాలు బోర్డు పెట్టేస్తాను అని అనుకుంటాం. అసలు విషయం ఏంటంటే ప్రభువు నిన్ను ప్రేమించాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ, ప్రేమించిన ఏ వ్యక్తిని కూడా ఆశీర్వదించకుండా విడిచిపెట్టాడు. దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళని కూడా పిలిచాడు. ప్రయాసపడుతున్న వారు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. మరి దేవునిలో నమ్మకంగా నడిచి నిన్ను ఆశీర్వదించడా? నీపై చేయి చాపడా? సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్నాక ఒక్క క్షణం మన జీవితంలో దీవించేవాడు దగ్గరగా ఉండగా, దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళకి అంత దీవెన కలిగి చేస్తే నాకెందుకు చేయడు అని ఆలోచనతో మోకరించాలిగా. ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను. ఒకే మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం ఈ 7వ అధ్యాయము చాలా తేటగా ఈ 14వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. వారు నా పేరు పెట్టబడిన నా జనుడు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు వదిలి నా దగ్గర ప్రార్థన చేసిన ఎడల వారిని క్షమిస్తాను, స్వస్థపరుస్తాను, మేలు చేస్తాను అన్నాడు. ఆ మాట చాలా ముచ్చటగా ఉంది. ఇంతకీ దేవుడు అంత పని ఎలా చేయగలిగాడు? తన ప్రజల పట్ల క్షమిస్తానంటున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు, మేలు చేస్తానంటున్నాడు, తగ్గించుకుని ప్రార్థన చేస్తే అని. ఆ మాట చదివినాక నాకు ఆలోచన వచ్చింది, ఇంతటి కార్యం ఎలా జరిగింది? దానికి ముందు ఒక దైవజనుడు ప్రార్థన గుర్తుపట్టుకుంటే చాలా ముచ్చటగా అతను ప్రార్థన చేశాడు. అతను ఏం చేశాడో అంటే ఒక మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టి అన్నీ ఎట్లా చేశాడు అంటే 11వ వాక్యం నేను చదువుతాను. యెహోవా మందిరమునందు తన నగరునందు చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాను. ఈ ఒక్క మూలవాక్యాన్ని గమనించండి. పనిని లోపం లేకుండా చేశాడు, పనిని అంతా నెరవేర్చాడు, చివరికి నేను ముగించాను అని చెప్పగలిగాడు. ఈ పదాలు చిన్నగా ఉన్నా ఈ కార్యాలు నీ జీవితంలో ఉంటే ఆకాశం అందున దేవుడు అంటాడు, నిన్ను స్వస్థపరుస్తా, నీ మీద దృష్టి ఉంచుతా, నీకు మేలు చేస్తా, నిన్ను కనికరిస్తా. ఇన్ని కార్యాలు ఎక్కడ జరిగాయి? నా విషయంలో, నేను అప్పగించిన విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావుగా. ఈ సొలొమోను అతనట మందిర విషయంలోనట లోపం లేకుండా పనిచేశాడంట, ఏ లోపం లేకుండా. రెండోది, పనిని తాను చెప్పిన దేవుని మాటను పూర్తిగా నెరవేర్చాడట. నెరవేర్చి చివరికి ఏమన్నా తెలుసా? నేను చేయాల్సిందంతా చేశాను, ముగిస్తున్నాను అన్నాడట. అంటే మొదటి మాట ఏమో లోపం లేకుండా చేయాలి, రెండవది ప్రభు చెప్పిందే నెరవేర్చాలి, మూడవది అంటే చేయాల్సినంత ముగిచ్చానయ్యా అని నీ పనిని తిరిగి ఆయనకి అప్పగించాలి. అప్పుడు ఆయన అంటాడు కదా, ఆహా చిన్న పని ఇచ్చాను, భలే చేశాడుగా, తలాంతు ఇచ్చాను, వ్యాపారం చేశాడుగా, కుటుంబాన్ని ఇచ్చాడు, నడిపించానుగా, వ్యవసాయాన్ని ఇచ్చాడు, అద్భుతంగా చేశాడుగా, ఉద్యోగాన్ని ఇచ్చాను, ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేశాడని ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యుల్ని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు. నిశ్చయముగా వీరు తగ్గించుకున్నారు, నా మాట ప్రకారం నెరవేర్చి గనుక నేను వీరి ప్రార్థన వింటాను, స్వస్థపరుస్తాను, నెమ్మదినిస్తాను, వర్షాన్ని కుమ్మరిస్తాను, చేయాల్సిన మేలులన్నీ చేస్తాను. ఈ ఒక్క మాట వింటారుగా. మరి ఈ రోజున మన పనులు సఫలం కాకుండా, దీవెన రాకుండా, దేవుడు మనం స్పందించకుండా ఉండడానికి కారణం
పని మొదలుపెట్టావా, మధ్యలో ఆపావా? లోపం లేకుండా నెరవేర్చావా? దేవుడు చెప్పింది చేసావా, నీ ఆలోచన నెరవేర్చావా? అన్నిటికీ చివరికి అయ్యా మీరు అప్పగించింది చేశానయ్యా అని తిరిగి అప్పగించగలిగిన నమ్మకత్వం నీలో ఉండాలిగా. పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి. బిడ్డల కుటుంబాలు ఈ రోజు నుంచి ఆశీర్వదకరంగా మారాలి. కావలసిన నమ్మకత్వాన్ని కలుగ చేయండి. పిల్లల ఎదుగుదల కొరకు, ఆరోగ్యం కొరకు, వివాహాల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాను. వృద్ధుల క్షేమం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకు అర్థిస్తున్నా. సంతానం లేని వారి పట్ల కార్యం చేయండి. నివాసాలు లేని వారికి నివాసాలు దయచేయండి. అందరికీ రక్షణ కలుగ చేయండి. అన్నిటికంటే వాళ్ళు చేస్తున్న చేతి పనిని, ఉద్యోగ వ్యాపారాన్ని దీవెనకరంగా మార్చి ప్రార్థనలో పెంచి దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.